వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను అర్చన. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. జగ్గారెడ్డి స్టెప్పులు, స్నేహితులతో కలిసి హోలీ సంబరాలు. సంగారెడ్డి జిల్లాలో హైవేపై కారు దగ్ధం. ప్రభుత్వ ఉద్యోగులపై అక్రమ కేసులు కొట్టేయాలి, తెదేపా ఎమ్మెల్సీలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు. వివరాల్లోకి వెళ్తే, సంగారెడ్డిలో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తన స్నేహితులతో కలిసి సరదాగా స్టెప్పులేశారు. కళాకారులతో కలిసి డప్పు కొట్టి ఆడి పాడారు. రామ మందిరం వద్ద ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొని అందరిలోనూ ఉత్సాహాన్ని నింపారు. సంగారెడ్డి జిల్లాలో జాతీయ రహదారి 65పై ఓ కారు దగ్ధమైంది. సదాశివపేట వైపు వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి పొగలు వ్యాపించాయి. గమనించిన డ్రైవర్ కారును పక్కకు ఆపాడు. మంటలు వ్యాపించడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. డ్రైవర్ అప్రమత్తతతో ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదు. కేసుల ఉపసంహరణ ప్రభుత్వ నిర్ణయం మాత్రమే కాదని, చట్ట ప్రకారం చేయాల్సిన ప్రక్రియని ఏపీ హోంమంత్రి అనిత తెలిపారు. 2019-24 మధ్య హక్కుల కోసం పోరాడిన ప్రభుత్వ ఉద్యోగులపై 1800 కేసులు పెట్టారని తెదేపా ఎమ్మెల్సీలు రాజశేఖరం, బీటీ నాయుడు ప్రశ్నోత్తరాల సమయంలో లేవనెత్తారు. అక్రమంగా పెట్టిన కేసులను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రశ్నకు హోంమంత్రి అనిత సమాధానమిస్తూ వైకాపా హయాంలోనే ఉద్యోగులపై అన్యాయంగా కేసులు పెట్టారని విమర్శించారు. ఉద్యోగులపై నమోదైన కేసుల వివరాలు, వాటి ప్రస్తుత స్థితిని వివరించారు. సుమారు 1800 కేసులు పైచిలకు వారి మీద కేసులు పెట్టడం జరిగింది అధ్యక్ష. ధర్నా వాళ్ళ హక్కుల గురించి పోరాడుతుంటే టెర్రరిస్టులు పెట్టి కేసులు కూడా పెట్టి నిర్బంధించారు అధ్యక్ష. కాబట్టి హోమ్ మినిస్టర్ గారు మీ ద్వారా కోరేది ఏంటంటే, ఉద్యోగుల మీద పెట్టిన కేసులు కొట్టివేయాలని మీ ద్వారా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుతున్నాను. ప్రభుత్వంలో మ్యాక్సిమం అంటే ఎవరైనా బయటకు వచ్చి ధర్నా చేసినా ఏం చేసినా అధ్యక్ష, మ్యాక్సిమం చాలా మందికి ఉద్యోగస్తుల మీద, అదేవిధంగా రాజధాని రైతుల మీద కూడా కేసులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. జూన్ 2019 నుంచి మే 2024 వరకు అధ్యక్ష, దానికి సంబంధించి అధ్యక్ష సిపిఎస్ ఉద్యోగులు, అదేవిధంగా నాన్ సిపిఎస్, అంగన్వాడీ వర్కర్లు, మీడియా వ్యక్తులు, రాజధాని ప్రాంత రైతులు, ఇవన్నిటిలోని సంబంధించి అధ్యక్ష మొత్తము కేసుల సంఖ్య 242 కేసులు ఉన్నాయి అధ్యక్ష. అండర్ ట్రయల్, అండర్ ఇన్వెస్టిగేషన్ 11 కేసులు ఉన్నాయి అధ్యక్ష. పెండింగ్ ట్రయల్స్ 39 ఉన్నాయి అధ్యక్ష. పోలీస్ డిస్పోజల్, పోలీస్ దశలో ముగింపు క్లోజర్ 170 ఉన్నాయి అధ్యక్ష. కోర్టు డిస్పోజల్ 22 ఉన్నాయి అధ్యక్ష. సుమారుగా అధ్యక్ష పోలీసు ప్లస్ కోర్టుకు సంబంధించి 192 కేసులో 79.3% డిస్పోజల్ అయినాయి అధ్యక్ష. ఇంకా పెండెన్సీ 20.7% ఉన్నాయి అధ్యక్ష అండర్ ట్రయల్ అధ్యక్ష. అవి ఈ పరంగా మ్యాక్సిమం అధ్యక్ష ఎక్కడెక్కడైతే పోలీసులు ఇన్వెస్టిగేషన్లో అవి తప్పుడు కేసులు, అదేవిధంగా తప్పుడు ఆరోపణలు చేశారన్న పరిస్థితి ఉన్నప్పుడు కంపల్సరీగా ఆ కేసెస్ అన్ని కూడా క్లోజ్ చేయడం అయింది అధ్యక్ష. కొన్ని కేసెస్ కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి కోర్టు పరిధి ప్రకారంగా కేసు డిస్పోజల్ అనేది అవుతుంది అధ్యక్ష.
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ స్వామివారి సేవలో పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్, తమిళ నటుడు నీలగిరి రవి, నటి మిత్రా శర్మ వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.